మిత్రులారా, నేను మీ చంద్రశేఖర్. నేను ఈరోజు మీకు చెప్పే టెక్నిక్ చాలా అద్భుతమైంది. దీన్ని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ చక్కగా ఉపయోగించుకొని ఆ స్థానంలో ఉన్నాడు. ఇలాంటి టెక్నిక్‌ని మనం కూడా ఉపయోగించుకోవడం ద్వారా మన జీవితాన్ని కూడా గొప్ప విజయాల బాట పట్టించవచ్చు. ఈ టెక్నిక్ పొమడారో టెక్నిక్. ఈ టెక్నిక్ ఎంత ప్రాధాన్యత కలగడానికి కారణం ఏంటంటే, దీనిలో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవటం, ఏకాగ్రత కుదరటం, ప్రొడక్టివిటీ పెంచుకోవటం ఇవన్నీ మిళితమైన టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ అనేది చాలా సులువైన టెక్నిక్. ఇదేంటంటే పొమడారో అనేది ఒక టైమరు. అది టమాటా ఆకృతిలో ఉంటుంది. ఇటాలియన్ యూనివర్సిటీ విద్యార్థి దీన్ని తన యొక్క అవసరార్థం ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో ప్రపంచ మేధావులంతా ఈ టెక్నిక్ను ఉపయోగించుకొని వాళ్ళ ప్రొడక్టివిటీని, సమయపాలనని ఎంతో మెరుగుపరుచుకున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, ప్రపంచంలో పేద వ్యక్తికైనా, అత్యంత సంపన్నమైన వ్యక్తికైనా సమయం అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాన్ని అంటే టైం మేనేజ్మెంట్ని సరిగ్గా ఎవరు చేసుకోగలుగుతారో, ప్రొడక్టివిటీని బాగా తీయగలుగుతారో వాళ్ళే ఈ జీవితంలో విన్నర్స్ అవుతారు. టైం మేనేజ్మెంటు, లైఫ్ మేనేజ్మెంటు అనేది రెండు సపరేట్ కాదు. టైం మేనేజ్మెంటే లైఫ్ మేనేజ్మెంట్. కాబట్టి మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటే దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ పొమడారో టెక్నిక్ అంటే ఏదైనా మనం చేయాలనుకున్న ఒక టాస్క్ని ఎంచుకొని 25 నిమిషాల పాటు కంటిన్యూగా చేయటం, 5 నిమిషాల పాటు బ్రేక్ తీసుకోవటం, ఇలా చేయటాన్నే పొమడారో టెక్నిక్ అంటారు. ఇలా ఓ 4 పొమడారోలు అయిపోయిన తర్వాత 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోవడం వల్ల మళ్ళీ మరో 4 పొమడారోలకు మనం సిద్ధం కావడానికి ఆస్కారం ఉంది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేసినా అలసిపోవటం ఉండదు, ప్రొడక్టివిటీ తగ్గటం అనేది ఉండదు. అయితే ఈ పొమడారో టెక్నిక్ మన జీవితంలో మనం ఎలా అప్లై చేయాలి? పొమడారో అనేది టమాటా ఆకృతిలో ఉన్న టైమర్ మీకు దొరుకుతుంది. ఈ టైమర్ కొనుక్కోవడం అనేది చాలా సులువు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మనం సెల్ ఫోన్లో కూడా 25 నిమిషాల పాటు సెట్ చేసుకొని 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు. అయితే దీనికంటూ ప్రత్యేకమైన వాచ్ ఉంటే మనం సెల్ ఫోన్ ఆఫ్లో పెట్టినా లేదా సైలెంట్ మోడ్లో పెట్టినా మన పర్పస్ సర్వ్ అవుతుంది. 25 నిమిషాల పాటు మీరు ఈ టాస్క్లో ఉన్న సమయంలో దాన్ని పొమడారో అంటారు. ఆ పొమడారోలో ఉన్న సమయంలో మరే డిస్ట్రాక్షన్కి లోను కాకుండా, మధ్యలో మీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. 5 నిమిషాల గ్యాప్లో మీకు ఉన్న మిగతా అవసరాలు తీర్చుకోండి. ఈ పొమడారో టెక్నిక్ను ఉపయోగించుకునేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బ్రేక్ టైంలో కూర్చున్న చోట ఉండొద్దు. పక్కకి వెళ్ళడం, మంచినీళ్ళు తాగడం, వాష్రూమ్కి ఏమైనా వెళ్ళడం, లేదా ఒళ్ళు విరుచుకోవడం, చిన్న చిన్న నడక లాంటివి చేయటం, ఇలా ఏదైనా మీకు ఇష్టమైన పని చేయండి. పొమడారో మధ్యలో సోషల్ మీడియా చూడటం, ఫోన్లు చెక్ చేయటం ఇలా చేయకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీరు ఏదైతే టాస్క్లో ఉన్నారో ఆ టాస్క్లోనే ఉండండి. ఇలా ఉండడం వల్ల ఈ ప్రొడక్టివిటీ చాలా పెరుగుతుంది. మీరు అలసిపోవడం అనేది ఉండదు. ఈ పొమడారో టెక్నిక్ అనేది ఎవరికి ఉపయోగం? ప్రతి ఒక్కరికి ఉపయోగమే. ఎవరైతే జీవితంలో విజయాలు సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగమే. ముఖ్యంగా స్టూడెంట్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, లైఫ్లో మేధతో పనిచేసే వర్క్కి సంబంధించిన వాళ్ళు, అంటే జర్నలిస్టులు కానివ్వండి, రైటర్లు కానివ్వండి, క్రియేటివిటీ తోటి తమ జీవితాన్ని గొప్పగా మలుచుకునేవాళ్ళు. ఈ రోజున్న ఎవరైనా కానీ అద్భుతమైన స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళ మేధని ఉపయోగించుకోవడం వల్లనే సాధ్యం అవుతుంది. ఎవరైనా సరే ఈ మోడర్న్ టెక్నాలజీ వరల్డ్లో సర్వైవ్ కావాలంటే మీకు తెలిసిన విజ్ఞానాన్ని మీరు పదే పదే మెరుగుపరచడం ద్వారానే సాధ్యం అవుతుంది. మీరు నిరంతరం అభ్యసించడం ద్వారానే మీరున్న స్థాయిలో ఉండగలుగుతారు, అంతకన్నా ఎదగలుగుతారు. పొరపాటునైనా సరే మీరు అభ్యసించడం ఆపేశారా చాలా వెనకబడిపోతారు. చాలామంది పెద్దవాళ్ళకి అర్థం కాదు. చాలామంది జూనియర్స్ తమకన్నా ముందుకు ఎలా వెళ్తున్నారు, వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్లో ఉంటున్నారు, మనం ఇలాగే ఉంటున్నాం ఏంటి అని చాలా కలవరపడిపోతారు. వీళ్ళకి ఎవరు చెప్పరు. ఎలాగైతే ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, బ్రష్ చేయటం, స్నానం చేయటం ఇవి ఎంత ముఖ్యమో నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం అని. ఆ నేర్చుకోవడానికి ఈ పొమడారో టెక్నిక్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, మీ రంగానికి సంబంధించిన ఏ అంశాన్నైనా సరే గొప్పగా నేర్చుకోవడానికి, అద్భుతాలు సాధించడానికి పొమడారో టెక్నిక్ అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని ఖచ్చితంగా ఆచరించండి. దీన్ని ఆచరించడం ద్వారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారు. దీన్ని ఆచరించడం ద్వారా మీరు కూడా గొప్పవాళ్ళు అవుతారని నా నమ్మకం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పొమడారో టెక్నిక్ని పాటించి మీ లైఫ్లో గొప్ప విజయాలను సాధించాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.